పట్టణానికి స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రిగా కూడా ఉన్నటువంటి పేర్ని నాని గారు నిన్న ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు. అసలు శివరాత్రి ఎప్పుడో కూడా ఆయన మర్చిపోయినట్టున్నాడు. మొన్న పోలింగ్ జరిగిన రోజు 12 గంటలకి ఎవరైనా వెళ్ళి బియ్యం ఇస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే శివరాత్రి ఎప్పుడండి, నన్ను అరెస్ట్ చేసింది ఎప్పుడు? ఆ రోజు తెల్లవారుజాము నుంచి నన్ను ఇంట్లోంచి బయటికి రాకుండా పోలీసులు పెట్టింది శివరాత్రి రోజు. మధ్యాహ్నం దాకా తిరిగితే మధ్యాహ్నం వెళ్ళి బియ్యం ఇస్తారని చెప్పి మరి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇంకో మాట మాట్లాడారు ఆయన. ఏంటండి ఈయన మాట్లాడే భాష? గుడివాడలో ఒక ఆయన ఉంటాడు, నీ అమ్మ మొగుడు చెప్పాడు అన్నట్లు ఈయనేమో సాంతం రాష్ట్రపతి అమ్మ మొగుడు చెప్పాడు. రాష్ట్రపతి అమ్మ మొగుడువా నువ్వు అని మాట్లాడుతూ ఉన్నాడంటే మరి ఇది వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే తీరు చాలా దురదృష్టకరం. ఏంటంటే ఏదో రకంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీ ప్రమేయం లేకుండా కేసులు పెడతారా? కోవిడ్ కేసు అసలు మేము అక్కడ పెట్టిన కేసు ఏంటి? ఆ రోజున చిలకలపూడిలో మీరు ఒక వ్యక్తికి కోవిడ్ వచ్చిందని చెప్పి చిలకలపూడి మొత్తం కూడా 3 నెలల పాటు రెడ్ జోన్లో పెట్టి ప్రజల్ని బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసి నానా ఇబ్బందులు పెట్టి చిలకలపూడి మీద మీరు కక్ష తీర్చుకున్నారు. ఏంటంటే మీకు ఓట్లు వేయలేదని చెప్పి, జనసేనకో టీడీపీకో ఓట్లు వేశారని చెప్పి చిలకలపూడి మీద కక్ష. ఇవాళకి కూడా అక్కడ ట్రాఫిక్ లేని రోడ్డుని 135 అడుగులు కొట్టించి చిలకలపూడి మీద కక్ష తీర్చుకుంటా ఉన్నారు. ఆ రోజు కోవిడ్ దగ్గర ఒక వ్యక్తి మీరు పెట్టినటువంటి క్వారంటైన్లో అతను గుండెకి చనిపోయాడు. వాళ్ళ బంధువులకి చూపించడానికి, ఎందుకంటే ఆ వ్యక్తులను మీరు బయటకు పంపట్లా, కనీసం వాళ్ళ బంధువులు చూసుకుంటారని చెప్పి ఆ బాడీని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజున అక్కడ తీసుకెళ్ళి చూపించి వాళ్ళు చూసి బయటకు వస్తాను. నేను అసలు కోవిడ్ సెంటర్కి నేను వెళ్ళా. బయటకు వస్తుంటే ఆ బాడీని తీసుకుని మేము బాడీ వస్తుంది, మాకు ఎదురు వస్తుంది, వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి మేము వస్తామంటే మమ్మల్ని ఆపేశారు. మేము వస్తే అలరైపోతారన్నా మరి ఏంది? దాని మీద కేసు కట్టించారు ఆయన. పేర్ని నాని గారు స్వయంగా కేసు కట్టించారు. సిఐకి చెప్పి సిఐ గారు స్వయంగా చెప్పడం జరిగింది, మాకు పై ఒత్తిడి ఉందండి, దానికే మిమ్మల్ని అలౌ చేయలేకపోతున్నాం అంటే. ఆ బాడీని తీసుకుని శ్మశానానికి వస్తే కూడా తట్టుకోలేనటువంటి వ్యక్తులు వీళ్ళు. కోవిడ్ కేసు పెట్టించారు ఆ రోజున మా మీద. ఇదే పేర్ని నాని మంత్రి గారు స్వయంగా పెట్టించాడు ఆయన. మరి అదే రకంగా పొట్లపాలెం కేసు ఉంది. పొట్లపాలెం కేసులో ఇన్సిడెంట్ జరిగింది ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 2 గంటలకి మా క్యాండిడేట్ని ఎత్తుకుపోయారు. మా సర్పంచ్గా పోటీ చేసే క్యాండిడేట్ని ఎత్తుకుపోతే నేను డిఎస్పీ గారికి స్వయంగా ఫోన్ చేసి, సార్ ఇట్లా జరిగింది అంటే ఆయన ఎస్ఐ గారిని అక్కడ స్పాట్లో పంపించడం జరిగింది. సరే అయిపోయింది, అది అయిపోయింది, వచ్చేయండి అని చెప్పి మా వాళ్ళందరూ తీసుకొస్తాకి వెళ్తే ఎస్ఐ గారు ఆయన స్వయంగా తీసుకుని లోపలికి వెళ్ళి లేడని చెప్పి బయటకు వచ్చేస్తే దాని మీద వెళ్ళి వాళ్ళ భార్యని నేను ఇంట్లోకి వెళ్ళి బెదిరించారట మా వాళ్ళు, వంటగదిలోకి వెళ్ళి. ఏంటండి ఇది? మంత్రేనా ఆయన? నిజంగా మంత్రులు మాట్లాడాల్సినటువంటి భాషనండి అది? ఇన్ని అసత్యాలా, ఇన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారా? నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రాత్రి 9 గంటలకి కేసు పెట్టిస్తారు. 4 సెక్షన్లు పెట్టి కేసు పెట్టిస్తారు. భయపడిపోతారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మీరు ఎన్ని కేసులు కట్టినా మేము భయపడం. అలాగే ఆ రోజున మరి మోకా భాస్కరరావు గారి హత్య కేసులో అసలు ఏ రకంగా నాకు సంబంధం ఉంటుందని, ఏ సంబంధం లేదు. మరి నా పక్కన అసిస్టెంట్గా ఉండే వ్యక్తుల్ని తీసుకెళ్ళి చితక్కొట్టించి భయపెట్టి వాళ్ళతో రకరకాలుగా చెప్పించి నేను మాట్లాడానని చెప్పి ఇలాంటి రకరకాల ఇచ్చేసి మీరు కేసులు పెడితే అది వాస్తవం కాదా? వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మా మనస్తత్వాలు ఏంటో. మేము ఏ రోజు తప్పు చేయలే, కేవలం రాజకీయ కక్షతో మా మీద ఈ కేసులన్నీ మీరు పెట్టించారు. ఆయన మీద ఎవరో తాపీతో దాడి చేస్తే
నాకేం సంబంధం అండి? తాపీతో దాడి చేస్తే దానికి ఇంటి నిండా పోలీసులు పెట్టి బలవంతంగా లాక్కాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు మా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా స్పందించారు. ఏంటండి ఈ కక్ష సాధింపులు ఏంటండి? మరి నిన్న పోలింగ్ కేంద్రాల దగ్గర నేను ఎక్కడికి వెళ్ళా, పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళా. నేను బయట మా వాళ్ళని, అది ఆనవాయితీగా అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు. మరి మీరు ఎలా తిరిగారు? మీరెందుకు తిరిగారు? నేను 25వ డివిజన్లో నా ఓటేసుకున్నాక నేను ఓటేసుకుని వస్తామంటే అక్కడ పోలీసులు వచ్చి అందరినీ చెదరగొట్టి మీడియాతో కూడా నన్ను మాట్లాడొద్దని చెప్పి నన్ను 100 మీటర్ల అవతలకి వెళ్ళి మాట్లాడాను. సరే వచ్చేసాను. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి, ఎందుకంటే మా వాళ్ళని కొడుతున్నారు, ఏజెంట్లు లేకుండా చేస్తున్నారు. 13వ డివిజన్లో ఇదే పేర్ని నాని గారి సొంత డివిజన్లో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి భర్త పైన వాళ్ళు వాలంటీర్లతో డబ్బులు పంచుతూ ఉంటే, అమ్మ మీరు చేస్తున్నది తప్పు, వాలంటీర్లు ఏంటి, డబ్బులు ఏంటి, మీరేంటి అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తే దాని మీద వేరే వాళ్ళతో, మళ్ళీ వాలంటీర్లతో కాదు, ఎందుకంటే వాలంటీర్లు మళ్ళీ ఇది కాబట్టి వేరే తప్పుడు కేసు పెట్టించి అతను హాస్పిటల్లో పెట్టించి హాస్పిటల్ నుంచి కేసు కట్టించి నైట్ అంతా వాళ్ళని అసలు అక్కడెక్కడ లేకుండా చేసి ఏజెంట్లుగా లోపల కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా వచ్చి బలవంతంగా ఎస్ఏ లాక్కెళ్ళిపోతూ ఉంటే అసలు ఇది ఏంటనేది? అదే రకంగా అక్కడ ఓటేస్తానికి ఒక దళితుడు దినకర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చి ఆటోలో ఓటేస్తాకి వెళ్తూ ఉంటే స్వయంగా మరి అక్కడ అభ్యర్థికి సంబంధించినటువంటి భర్త గాజుల భగవాన్, మరి అలా అనుచరులు, ఒక మాస్టర్ గారు రఘుకాంత్ గారు, చిన్న మాస్టర్ అంటారు ఆయన, పేర్నాని గారి బాగా దోస్తు, ఆయన ఉద్యోగస్తుడని కూడా లెక్క చేయకుండా ఒక పార్టీ కార్యకర్తలాగా అక్కడ కూర్చుని వాళ్ళందరూ కలిసి దాడి చేస్తే అతనికి తల పగిలింది, ఒళ్ళంతా కత్తిఘాట్లు పడినాయి. హాస్పిటల్లో తీసుకెళ్తే కనీసం ఆయన్ని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోకుండా అతన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమంటారు. అతను కదలలేని పరిస్థితిలో ఉన్నాడు, తగలరాని చోట దెబ్బలు తగిలినాయి. అతని కేసు కట్టండి అని చెప్పి అడిగితే మరి అక్కడ కట్టించుకోకపోతుంటే నేను అక్కడికి వెళ్ళాను. అంటే మాకు అన్యాయం జరిగిన దగ్గరికి వెళ్ళి మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదా? వీళ్ళకిలాగా నేను వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పనిచేసి 1000, 1500 అసలు విచ్చలవిడిగా మంత్రి గారు, ఎందుకంటే అక్రమంగా సంపాదించారు కదా, సంపాదన అంతా ఇసుక బుసక, ఈయన ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్లో డబ్బులు, అనేక మంది మరి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర ఎంతెంత ట్రాన్స్ఫర్లు తీసుకున్నారో మా దగ్గర ఉంది. అసలు ఇష్టారా ఎంత దోచేస్తున్నాడండి ఆయన. ఈయనను కొడాలి నాని గారు కలిసి ఇసుకలో మొత్తం పంచుకుంటున్నారు, వాటాలు పంచుకుంటున్నారు స్వయంగా. ఈయన లారీలు, సాల్ట్ ఫ్యాక్టరీలో చూస్తే భారత్ సాల్ట్లో మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా వీళ్ళదే. ఒక్కొక్క లారీకి టన్నేజీలకు మించేసి, పర్మిట్ ఉన్నది 20 టన్నులకి అయితే 30-40 టన్నులు వేసేసి లారీల్లో అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసేస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి, వాళ్ళ మీద దౌర్జన్యాలు. ఎందుకంటే వాళ్ళ కమిషన్లు వస్తున్నాయి కదా, మంత్రి గారికి వాటా వచ్చేస్తుంది, మంత్రి గారి శ్రీమతి గారికి వాటా వచ్చేస్తుంది. ఇది కాకుండా మళ్ళీ ఇంకో బొడ్డోడు బయలుదేరాడు, ఆయనకు వాటాలు పంచుకుంటమే సరిపోతుంది. బుసక ఎంత దోచేశారండి బుసకలో. షాడో మంత్రులు ఉన్నారు చాలామంది, షాడో మంత్రులు బుసక మొత్తం దోచేసి ఆయనకు వాటాలు, మంత్రి గారికి వాటాలు, ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కదా బాగా మూటలో. ఒక్కో డివిజన్కి విచ్చలవిడిగా 1000, 1500, 2000 రూపాయలు కూడా పనిచేసి ఓట్ల కోసం చేసినటువంటి కక్కుర్తి. ఈ హాట్ ప్యాక్లు, చీరలు వెళ్ళి అయ్యా ఇది జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆర్ఓకి చెప్తే వాళ్ళు ఇంట్లో ఉన్నాయండి, మేమే ఇంట్లోకి వెళ్ళకూడదండి, ఇంట్లోకి వెళ్తే ఊరుకో మాకు ఇది లేదండి అని చెప్పి ఆర్ఓ మాట్లాడతారు. ఫలానా చోట చీరలు ఉన్నాయమ్మా చూడండి అని చెప్పంటే, అమ్మ మేము వెళ్ళకూడదండి ఆ ఇళ్లలోకి, అది వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళు విచ్చలవిడిగా పంచుతున్నటువంటి పరిస్థితి. మా వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీద మామూలుగా ప్రచారం చేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి డబ్బులు పంచుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా దొరికినాయండి? ఎక్కడ కూడా డబ్బులు లేవు. అయినా కూడా
డబ్బులు పంచుతున్నారని చెప్పి అక్రమ కేసులు కట్టించడం. మీకు అధికారం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా మీరు వ్యవహరించినటువంటి విధానం అన్ని డివిజన్లో కూడా ఇవాళ మందరిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో దాదాపు 3-4 చోట్ల ఆయన చెప్పాడు కదా పలానా 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 అని. తెలుగుదేశం పార్టీ ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టడం, వాళ్ళ స్టేషన్ నుంచి తిప్పించడం, ఓట్లు వేసుకోకుండా చేసినటువంటి సందర్భాలు చాలా దారుణాతి దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న మరి మొన్న నన్ను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అది తప్పుడు కేసు పెట్టి సంబంధం లేని దాంట్లో అంటే వాళ్ళైతే వెచ్చలవిడిగా తిరగొచ్చా, మంత్రి గారు ఆయన అన్యాయాలు వేసుకుని ఆయన బూత్ అనౌన్స్ చేయకుండా ఈయన జనసేన నాయకులతో మాట్లాడిస్తారు. తెలుగుదేశం పార్టీకి మేయర్ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తారా? అసలు జనసేనకి మేయర్ క్యాండిడేట్ పెట్టే సత్తా లేదు. ఈ నాయకులు సోకాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళ సొంత డివిజన్లోనే క్యాండిడేట్లు పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ జనసేన క్యాండిడేట్లు ఉన్నారు. వీళ్ళ మాట్లాడేది పేరు నాని గారు వత్తాసు తీసుకున్నారు మీరు. మరి ఈ పేరు నాని గారు మరి ఆయన అనౌన్స్ చేయడానికి ఆయనకు దమ్ము లేదు, సత్తా లేదు. నేను ఛాలెంజ్ చేశా, నీకు దమ్ము ధైర్యం ఉండే నువ్వు అనౌన్స్ చేయని చెప్పి. అది చేత కాదు మీకు. ఇలా అక్రమంగా కేసులు పెట్టించడం, లోపలతో ఇచ్చడం, ఇబ్బందులు పెట్టించడం, పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఉదయం 5 గంటలకి ఇంటి చుట్టూ రాత్రి 12 గంటల నుంచి కాపు కాస్త కూర్చున్నారు, బయటికి రానివ్వకుండా. సీసీ కెమెరాలు ఉంటే మొత్తం తిప్పేశారు సీసీ కెమెరాలు. ఎందుకంటే అవన్నీ రికార్డ్ అయిపోతుంది కదా వీళ్ళు చేసే చేష్టలు. ఇంట్లోకి ఎవరికి రానివ్వకుండా భయభ్రాంతులు గురి చేసి వస్తామంటే బారికేట్లు పెట్టేసి, ఆ వీధులన్నీ కూడా బారికేట్లు పెట్టేసి ఎవరిని ఇళ్ళకి రానివ్వకుండా. నేను వస్తానని చెప్పి నేను సహకరిస్తాను, నేను సిద్ధంగా ఉన్నా, నేను తప్పు చేయలా, అయినా సరే నేను సహకరిస్తాను. ఎటువంటి నోటీసు ఇవ్వాలా, ఎటువంటి ముందస్తు సమాచారం చెప్పలా. వచ్చేసారు. మీరు వస్తారా రారా? నేను వచ్చాను. వెళ్తా ఉంటే మా నాయకులు కార్యకర్తలు అంటే వాళ్ళకు ఉంటుంది కదా టెన్షన్, వాళ్ళకుండే టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి అడ్డం పడితే వాళ్ళని సమాధాయిస్తున్నా, మీరు ఆగండి, మీరేం కంగారు పడకండి చెప్తున్నా కూడా వీళ్ళు బలవంతంగా లాక్కెళ్ళిపోయి వాళ్ళని తన్నేసి బూట్ కాళ్ళతో పోలీసులు వ్యవహరించిన విధానం. ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకున్నాను, బ్రిటిష్ వాళ్ళు ఆ రోజున స్వతంత్ర ఉద్యమం కోసం చేస్తూ ఉంటే ఏ రకంగా మన వాళ్ళని హింసించారనేది, అలాంటి భయాందోళనమైనటువంటి వాతావరణం. ఈరోజు మళ్ళీ మనకు స్వతంత్రం ఉందా లేదనే విధంగా వ్యవహరించినటువంటి విధానం. కాళ్ళతో తన్నేయటం, బూట్లతో తన్నేయటం. మా మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మాజీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారిని పేగ పట్టుకుని సిఐ గారు స్వయంగా నొక్కేయటం. ఆడవాళ్ళు బతిలాడుతూ ఉన్నా కూడా ఆడవాళ్ళని పోలీసులు అక్కడ మగ పోలీసులతో లాగిచ్చేయటం పత్తిలాగా. ఆయన ఇవన్నీ కూడా ఆయనకి ఏం సంబంధం లేనట్టుగా వీళ్ళకి తెలియకుండా జరుగుతాయండి ఇదన్నా. ఆయన స్వయంగా పెట్టించినటువంటి కేసు ఇది. అంటే వాళ్ళు తిరిగితే వాళ్ళ కేసులు ఉండవు. నేను అక్కడ పోలీసులు అందరూ నచ్చలేదే, మరి వాళ్ళు నన్ను ఏం చేశారని చూపించలేదే. నన్ను అడ్డం పెట్టుకుంటే, నేను చేతులు అడ్డం పెట్టుకుని ఆయన నా మీదకి వచ్చి నా పెడతా ఉంటే చేతులు అడ్డం పెట్టుకుంటే దాన్ని ఒక పెద్ద దీనిలాగా చూపించి ఇచ్చేయటం, మళ్ళీ మా మనుషుల గురించి మాట్లాడటం. చాలా దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఈ పేరు నాని గారు. గతంలో ఎప్పుడూ లేదండి ఇలాంటి సంస్కృతి. ఎందుకంటే గతంలో చాలామంది చేశారు, వీళ్ళ నాన్నగారు కూడా చేశారు. గతంలో పెద్ద లక్ష్మణరావు గారు 3 సార్లు ఎమ్మెల్యే చేసిన బందర్లో ఇలాంటి వాతావరణం ఎప్పుడు లేదు. వడ్డీ రంగారావు గారు ఎమ్మెల్యేగా చేసిన, మరి అలాగే బొర్రా వెంకటస్వామి గారు కొద్ది కాలం చేసిన, మరి మావయ్య గారు మంత్రిగా ఎమ్మెల్యేగా చేసిన, అమ్మడి బ్రాహ్మణయ్య గారు చేసిన ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. ఈయన మంత్రి అయిన దగ్గర నుంచి కొత్త సంస్కృతి శ్రీకారం చుట్టాడు. అంటే ఎవరు ఉండకూడదు, అనగా దొక్కేసేయాలి, ప్రతిపక్షాన్ని ఏదో రకం ముంచేసేయాలి. ఇదే రకంగా బయలుదేరుతున్నారు తప్ప ఈయనకేంటంటే వాళ్ళు చేసే అన్యాయాలను ఎదురించకూడదు, మాట్లాడకూడదు, ప్రతిపక్షం లేకుండా చేసేసుకోవాలి, అనగదొక్కేసేయాలి. ఇంత కుట్ర రాజకీయాల, ఇంత దారుణాల, మీరు చేసే తప్పిదాలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు శాపాలై తగులుతాయి. అయ్యా పేర్ని నానిగారు, మీరు చేసే ప్రతి పని మీకు శాపాలై మీకు తగులుతాయి. మీరు చేసే అన్యాయాల్ని మేము ఎదిరిస్తూనే ఉంటాం.
మేము భయపడే సమస్య లేదు. నన్ను అనేక రకాలుగా సృష్టించాలని ప్రయత్నం చేశావు, తప్పుడు వార్తలు రాయిపించావు, తప్పుడు కథనాలు చేయించావు. నేను బాధపడలా, భయపడాం. మీకులాగా దొంగ దెబ్బలు దొంగచాటు రాజకీయాలు చేయం. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాను తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసం నేను పోరాడుతున్నా. న్యాయం కోసం పోరాడుతున్నాం. నువ్వేదో నీ ఇష్టం ఉంది కదా, పదవి ఉంది కదా, పదవులు శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకో. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, నేను అన్యాయం చేయను, తప్పు చేయని భవిష్యత్తులో అయినా సరే, అధికారంలో రేపు వచ్చినా సరే మీకులాగా ఇలాంటి ద్రోహాలు మేము చెయ్యం, ఈ రకమైన అన్యాయాలు మేము చెయ్యం. నీతి నిజాయితీగా ఉంటాం, ప్రజా సమస్యల కోసం ఉంటాం. ముఖ్యంగా నా ఆశయం నా బందర్ని అభివృద్ధి చేసుకోవాలి, నా బందర్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలి. ఈ బందర్ కోసం ఏ త్యాగం చేయడానికైనా ఎప్పుడైనా సరే నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. ఆయన ఎక్సైజ్ వాళ్ళకి సంబంధించినటువంటి బంధు సందర్భంలో వాళ్ళు ఒక వైన్ షాపులో తప్పుడు దొంగ మద్యం అమ్ముతూ ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ బాటిల్స్ సీజ్ చేశారు. ఆ బాటిల్స్ సీజ్ చేసి ఆ బాటిల్స్ తీసుకెళ్ళి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పెడితే ఎఫ్ఐఆర్ కడితే ఈయన ఆ రోజున ఆ స్టేషన్కి వెళ్ళి ముట్టడిచ్చి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ బాటిల్స్ అన్నీ కూడా పగలగొట్టి, ఎందుకంటే వీళ్ళు అక్రమ మద్యం అదంతా కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాళ్ళ సొంత అనుయాయుల షాపుల్లో అమ్ముతూ ఉన్నారు. ఆ షాపుల్లో అమ్ముతున్నటువంటి లిక్కర్ ఎక్కడ బయటపడితే ఈడ దొంగ వ్యాపారాలని బయటపడతాయని చెప్పి భయపడి వెళ్ళి ఆ బాటిల్స్ పగలగొట్టి ఎఫ్ఐఆర్ కాపీ చింపేస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు కట్టారు. అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసింది వాస్తవం కాదా? వాస్తవాలు లేవా అక్కడ? యూనిట్లు విత్డ్రా చేయలేదని చెప్పి లారీలు తీపిచ్చేశారు. ఆ రోజున సాల్ట్ ఫ్యాక్టరీలో లారీలు స్వయంగా భారత్ సాల్ట్కి సంబంధించినటువంటి ఆయన ప్రసాదరావు గారు సాల్ట్ ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తారు ఆయనే. ఆ ప్రసాదరావు గారు స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి, అంటే పేరు నాని గారు తొత్తులు అయిపోయారు వాళ్ళు, వీళ్ళంతా వ్యాపారస్తులంతా ఫోన్ చేసి మీరు విత్డ్రా చేసుకోకపోతే మీ లారీలు తీసేస్తారని చెప్పి లారీలు తీసేశాడు. వీళ్ళ బెదిరించడం, భయభ్రాంతులు చూపించడం, అంటే వ్యాపారాల మీద దెబ్బ కొట్టాలా, వాళ్ళ ఆస్తుల మీద దెబ్బ కొట్టాలా, వాళ్ళని ఆర్థికంగా చితక్కొట్టాలా? ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయమాక పేరు నాని గారు. కుళ్ళుగా వ్యవహరించకండి, నీతిగా నిజాయితీగా చేయండి, దమ్ముగా చేయండి, చరిత్రలో నిలబడేలా చేయండి, చరిత్రహీనులాగా చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా.